శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు పెట్టుకుంటూ ముందుగానే తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్టుగా మనం కవిత్రులు కదా కవి కోకిలం కదా అందుకే ముందుగా ఆనందంతో చూస్తున్నాము. నా చిరకాల మిత్రుడు ప్రకాష్ గారు, మేమంతా యువకులుగా ఉన్నప్పటి నుంచి కలిసి కవితలు రాసుకున్నాము. మా ప్రకాష్ గారి మీద ఒక 4 అభివృద్ధి పత్రానికి కవిత కాదు, నిరంతర అక్షర దర్శకుడు మా చలపాక. పసిడి ఆభరణాల చేరుకు సంసార సాధనాల ఓర్పు, తెలుగు పదాల కూర్పు, కష్ట సమయంలో నేర్పు, నిత్య సాహితీ కృషివలు, నిరంతర అక్షర దర్శకుడు, విజయ ప్రకాశకుడు, సార్థక నామధేయుడు, తెలుగు భాషా తీయగలాన్ని అందరికీ పరిచే భాషాభిమాని, స్నేహశీలి, సర్వజనహిత, రమ్యభారతి సంపాదక, పరాక్రమశీల, శ్రీ పరాభవ పురస్కార గ్రహీత, వీరాచారి శివకుమారి ప్రేమపుత్ర, రాష్ట్రేతర అభిమాన మిత్ర మా చలపాక. అందుకో మిత్రమా పండగ పూట అభినందన అక్షర పుష్పాంకితలు వేలూరు సుధారాణి, విజయవాడ. నింప పువ్వుల మెత్తావులు, పువ్వుల రాగాల కోయిలమ్మలు, కిలకిల రాగాలు చేసే కేరవాళ్ళు, పురిమిటి ఆడే మయూరాలు, బగలు చిందించే బగలు మామిడి పిల్లలు, చిగురు కాకులు, చిత్రవర్ణాల సమసోయగాలు, ఇవన్నీ ప్రతి వసంతంలోని ఆడవాళ్లే. కానీ అందమైన నా తెలుగు సాహితీ నందనవనంలో నిత్యం విరపూసే ప్రక్రియలెన్నో. అవి తెలుగు తల్లి జడలో శృంగారాలై నిత్య వసంత శోభతో ప్రకాశిస్తున్నవి. ఆ తోటలో అలరించే పద్యాల పారిజాతాలు, ఆలోచింపచేసే గద్యాల గండేరులు, ఇంపైన వచన కవితల విరజాతులు, కమ్మని కథల కనకాంబరాలు, పరిమళభరితమైన సరదాల సంపైకలు, మధురమైన భక్తి పాటల మందారాలు, ఆణిముత్యాలైన మణిపూసల మల్లెలు, నాజూకైన నాని హైపూల నందివర్ధనాలు, గమ్మత్తైన సినిమా పాటల గులాబీలు, చమత్కారమైన చామంతులు, జానపద గేయాల గాజులు సందడి చేస్తుంటే ప్రతిభ చూపుతూ అవధాన కోయిలలు, సద్గోష్ఠులతో సాహితీవేత్తలు, కవి సమ్మేళనాలతో కవివర్యులు తెలుగు తల్లి ఖండిస్తున్నారు అక్షర నిర్వచనాలు. నా తెలుగు సాహితీ నందనవనం నిత్య వసంత శోభాయమానం. అలాంటి ఈ నందనవనంలో సౌరభాగ్య ప్రకాష్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే పెద్దలు అందరికీ కూడా నా ధన్యవాదాలు. శైలజ గారు ఒక నందనవనాన్ని ఇక్కడ తీసుకొచ్చారు. తీసుకొచ్చి రకరకాల పుష్పాలతో ప్రకాష్ గారు కవితల్ని వర్ణించారు. బాగుంది. తర్వాత సాగి శైలి గారు అందుకని ఉగాది శుభాకాంక్షలు. పరాభవనామం ఉగాది ప్రవృత్త దర్శన ప్రకృతి సౌందర్యం, రవి కిరణాల ప్రభావ ఆరోహణం, రాబో ఉగాది కావాలి ఆనందానికి పునాది, దుష్ప్రభావాలకు దూరంగా పరాభవాలకు చింతపడక, ధీరతనే వస్త్రాన్ని కప్పుకొని సౌఖ్యమనే ఆభరణంతో ఆశయ సిద్ధికై అందరూ ప్రయత్నించాలి. ప్రకాష్ గారిలా నిత్యం హుషారుగా నిరాడంబరంగా చిరునవ్వుతో తొడగక పెడగక సెలయేరుగా గలగల అందరితో కలుపుకోలుగా అసహనం లేని అసహనం
కొన్ని వత్సరాలుగా తెలుగు భాషోత్తరణకు సాధన చేస్తున్న విక్రమార్కుడు కనులకు ఆనడు కానీ కార్యసిద్ధికై నిరంతర అన్వేషణ. పత్రిక నడపడమే ధ్యేయం. కవులందరికీ ప్రభుత్వానికి వారధి. భాషా ప్రగతికై విషయ సేకరణ. ఎన్నో విషయ సూచిక పుస్తకాలు. నిగర్వి నిత్య పర్యవేక్షకుడు. వృత్తితో పాటు ప్రవృత్తిని కూడా సాగిస్తూ రసజ్ఞుల మెప్పు నొందుతున్నాడు. భాషామ తల్లికి బహు గ్రంథాభరణాలు వేయాలని తపన. ఉదయభానుడిల విజయ వాటికనందు కవితా ప్రకాశకు వెలుగు జిలుగునివ్వాలని ఆశ. ప్రోత్సాహాన్ని ప్రశంసలని అందిస్తే నూతనోత్సాహంతో మరెన్నో విజయాలు. ఆ విజయుడిలా సహభావనలతో సమైక్య కృషితో ఆదర్శంగా ఆ వెలుగుల కాంతిలో మనము భాషా ప్రయోగాలు చేద్దాం. తెలుగు భాషా వైభవాన్ని దశ దిశలా పరుద్దాం. మండు టెండల మెరుపు వెలుగులతో మన భాషకు పూర్వపు శోభనిద్దాం. నిత్య కృషి ప్రకాశుని అడుగులలో నిత్య కృషివరుడు ప్రకాశుని అడుగులలో నడుద్దాం. అందరం ఆంధ్ర భాషలో భాషిద్దాం. భావనలతో కలం లేపుదాం. కమనీయ కవితలల్లుదాం. ఆమనిలా కమ్మగా పరవశంతో పాడుదాం. పరభాషలను ప్రక్కకు నెట్టుదాం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.